వైశాఖ పౌర్ణమి స్థాపన జ్ఞానానికి కుమార్ అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రతి ఇంటికి సేవలు అందించాలని ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పటికి ఆదేశాలు వస్తున్నాయి. గౌరవనీయులు పూజ్యులు శ్రీ ఉమర్ షా గారు అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద నాబార్డ్ నుంచి అలాగే వివిధ ఏజెన్సీస్ నుంచి వచ్చి మనకి ఉండే అవకాశాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం ప్రగతిలో. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషికి కూడా మొదటి గురువు తల్లి అవుతుంది. సో ఆ తల్లి యొక్క సూచనల మేరకే బిడ్డ పెరుగుతాడు. తల్లి నాటినటువంటి విత్తనాలే అతని జీవితాంతం కూడా పెరుగుతూ ఉంటాయి. సో అందుకని తల్లి జ్ఞానవంతురాలయ్యి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉంటే ఈ సమాజం అంతా కూడా చాలా ఉన్నత స్థితికి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ప్రపంచ శాంతి అనేది ప్రతి వ్యక్తి యొక్క అంతర శాంతితో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇండివిజువల్ కూడా నేను శాంతంగా ఉన్నాను, నేను ఇంటర్నల్గా చాలా పీస్ఫుల్గా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అనుకుని మొదలుపెట్టినప్పుడే ఇది ఒకళ్ళ నుంచి ప్రపంచానికి ఒక శాంతిగా మారటానికి అవకాశం ఉంటుంది. మనకి ఎన్నో రకాలటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే మనకి ఈ భూమి మీదకి ఎంతోమంది అవతార పురుషులు రావటం జరిగింది. వాళ్ళంతా కూడా మన బాధ్యత ఏంటి ఈ భూమి మీద అనేది చెప్పడానికి వచ్చిన వాళ్ళే. దాంట్లో ఎంతమంది విన్నాము, ఎంతమంది వినలేదు అనేది అది వ్యక్తిగత విషయంగా ఉండిపోతుంది. కానీ ప్రతి మనిషి యొక్క ఆలోచన ధోరణిని బట్టే ఏ సమాజమైనా ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాము, గ్లోబల్ వార్మింగ్, పొల్యూషను అనేది చాలా ముఖ్యమైన సమస్యగా మారిందని మీ అందరికీ తెలుసు. సో ఈ సమస్యకి కారణం ఎవరు అని మనం ఆలోచించుకుంటే మనిషి మాత్రమే. వేరే ఏ జీవి కూడా దానికి కారణం కాలేదు.